అనుకున్నదొకటి అయ్యిందొకటి. ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పి గన్నవరంలో ఉమ్మడి అభ్యర్థి అంటూ సరిపెల్ల రాజేష్ పేరు ప్రకటిస్తే ఇటు టీడీపీలోనూ అటు జనసేనలో కూడా నిరసనలు భగ్గుమన్నాయి. పొత్తు ధర్మం పాటిస్తా ఉంటూనే ఇక్కడ మాత్రం అభ్యర్థిని మార్చాల్సిందే అంటున్నారు లీడర్లు. నిన్న అభిప్రాయ సేకరణకు వచ్చిన నేతల్ని కూడా స్థానిక కార్యకర్తలు ఘెరావ్ చేసి గొడవ చేశారంటే ఈ వివాదం ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అభ్యర్థి విషయంలో ఖచ్చితంగా పునరాలోచించాల్సిందే అన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఈ పంచాయతీని ఇప్పుడు బాబు పవన్ ఎలా డీల్ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. పి గన్నవరంలో గత్తర లేపుతున్న టికెట్ గడబిడ. ఇదిగో ఈ కార్ అద్దాలు ధ్వంసమయ్యాయి. పార్లమెంట్ ఇన్ఛార్జ్ హరీష్ మాథుర్ కార్ ఇది. అయినా డోంట్ కేర్ అంటూ ఇటుక పెళ్లలతో కేడర్ దాడి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. పార్టీ కార్యాలయంలో కుర్చీలన్నింటినీ మడతపెట్టేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే అంబాజీపేటలో అలయన్స్ బ్యాండ్ ఇది. ఈ ఆగ్రహ జ్వాలలన్నింటికీ కారణం ఒకరే, అతనే సరిపెల్ల రాజేష్. పి గన్నవరం టీడీపీ అభ్యర్థిగా చంద్రబాబు ప్రకటించినప్పటి నుంచి ఇదే తరహా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లా పి గన్నవరంలో టికెట్ రగడ ముదిరి పాకాన పడుతోంది. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా ప్రకటన వెలువడినప్పటి నుంచి ఈ సెగ్మెంట్ లో ఆందోళనలు మిన్నంటుతూనే ఉన్నాయి. రాజేష్ అభ్యర్థిత్వంపై ముందు నుంచే తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ఆయనకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమంటున్నారు తెలుగు తమ్ముళ్లు. క్యాండిడేట్ ని మార్చాల్సిందే అని పట్టుబడుతున్నారు. అటు జనసేన నుంచి కూడా అదే వాయిస్ వినిపిస్తోంది. రాజేష్ అయితే తాము మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పేస్తున్నారు. జోన్ 2 పరిశీలకులు సుజనా కృష్ణ రంగారావు, జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథుర్ అంబాజీపేటలో అభిప్రాయ సేకరణకు వెళ్లారు. ఈ క్రమంలో టీడీపీ జనసేన కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. నేతలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఓ దశలో సహనం కోల్పోయిన కార్యకర్తలు కుర్చీలు విరగ్గొట్టారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. లోకల్ లీడర్ కి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్లకు టికెట్ ఇచ్చి సపోర్ట్ చేయమంటే తమ వల్ల కాదని స్పష్టం చేశారు కార్యకర్తలు. వెంటనే పి గన్నవరం అభ్యర్థి మరొకరి పేరును ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ గన్నవరం అభ్యర్థిగా రాజేష్ ను ప్రకటించిన కొద్దిసేపటికే డొక్కానాథ్ నివాసంలో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. పార్టీ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తూ రాజేష్ కి సహకరించబోమని మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఇక మండల అధ్యక్ష పదవికి తోలేటి సత్యబాబు రాజీనామా చేశారు. ఆందోళనలు తీవ్ర స్థాయిలో ఉండగానే పి గన్నవరం టికెట్ రేసులో మరో అభ్యర్థి తెరపైకి వచ్చారు. పాముల రాజేశ్వరి టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో వైసీపీ నేత చిట్టిబాబు చేతిలో ఓడిపోయారు రాజేశ్వరి. ఆ తర్వాత టీడీపీలో చేరారు. పొత్తులో భాగంగా తనకు సీట్ కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు రాజేశ్వరి. ఉమ్మడి జాబితాపై చాలా చోట్ల ఆందోళనలు కొనసాగుతున్నాయి. జనసేనకు కేటాయించిన సీట్లలో తెలుగు తమ్ముళ్లు నిరసనలు కొనసాగిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిని ప్రకటించిన సెగ్మెంట్లలో జనసేన కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. అయితే పి గన్నవరంలో మాత్రం ఉమ్మడి అభ్యర్థిగా అటు టీడీపీ ఇటు జనసేన రెండు పార్టీల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉండడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఏపీలోనే పి గన్నవరం హాట్ సీట్. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న సెంటిమెంట్ కూడా ఉంది. గతంలో వైసీపీ, అంతకుముందు టీడీపీ క్యాండిడేట్లు గెలిచారు. ఆ పార్టీలు అధికారాన్ని కూడా చేపట్టాయి. మరి ఈసారి ఫైనల్ గా ఎవరు బరిలో ఉంటారు, ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఆసక్తి రేపుతోంది.